బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరతానని మరి రాజశేఖర్ తెలిపారు. వైసీపీలో అవమానాలు భరించలేక ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉన్నప్పటికీ రాజీనామా చేశారని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాతే మరొక పార్టీలోకి వెళ్తున్నానని అన్నారు. పార్టీ అధిష్టానం తనకిచ్చిన హామీ నిలబెట్టుకోలేదని చెప్పారు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారని అన్నారు. 14 ఏళ్లు పనిచేసిన తాను పార్టీలో గౌరవం మాత్రమే కోరానని తెలిపారు. ఓడిన వారికి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చారని మరి రాజశేఖర్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే నిన్న ఎమ్మెల్సీ పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అయితే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీలో చేరతానని ఆయన ప్రకటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మర్రి రాజశేఖర్ వైసీపీలో చాలా అవమానాలు భరించలేకే ఎమ్మెల్సీ పదవికి ఇంకా రాజీనామా చేసినట్లుగా చెప్తున్నారు. అయితే పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మరో పార్టీలో వెళ్తానని అన్న పరిస్థితి. అలాగే అదే క్రమంలోనే నిన్న రాజీనామా చేశాను, కనుకే వేరే పార్టీలోకి మారుతున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ అధిష్టానం తనకిచ్చిన హామీని నిలబెట్టుకోలేదని చెప్పారు. అయితే పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. 14 ఏళ్లు పనిచేసిన తనకి పార్టీలో గౌరవం మాత్రమే కోరానని అయితే ఆయన తెలిపిన పరిస్థితి. అయితే ఓడిన వారికి ఇన్ఛార్జి పదవులు ఇచ్చారని మర్రి రాజశేఖర్ అయితే ఆరోపించారు. అయితే ఏదైతే వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వారికి ఏదైతే ప్రాధాన్యత లేకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే తనకి సంబంధించిన చిలకలూరుపేటలో ఇన్ఛార్జిగా ఇస్తానని చెప్పేసి విడుదల రజనీకి ఇవ్వటం, ఇవన్నీ ప్రధానంగా కారణాలుగా అయితే చెప్పుకోవచ్చు. మొత్తంగా మర్రి రాజశేఖర్ అయితే చాలా వైసీపీ పార్టీలో చాలా ఇబ్బందులకు గురయ్యానని కూడా ఆయన చెప్పి ఇబ్బంది పడిన పరిస్థితి. అదే విధంగా ఓడిన వారికి ఇన్ఛార్జి పదవులు ఇచ్చారన్న దానితోనే ఆయన ప్రధానంగా వైసీపీ పార్టీపై ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. సోని, ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.